నెహెమ్యా గ్రంథం 1:11. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరిచేందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించువాడునై ఉంటిని. ఇక్కడ ఒక నెహెమ్యా అనేటువంటి వ్యక్తి తన ప్రాకారాలన్నీ కూలిపోయినప్పుడు అతడు ఎక్కడున్నాడంటే రాజు దగ్గర ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? కానీ రాజును సహాయం అడగట్లేదు. అది గొప్ప సంగతి. రాజును అడిగితే ఏమంటాడు? చూద్దాం అంటాడు. కానీ ఈ నెహెమ్యా ఏం చేస్తుంటే రాజు అయినటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు, బతిమిలాడుటకు తాను సిద్ధపడతాడు. అంటే దేవుని వాక్యం ఉంది, రాజుల హృదయము ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉన్నది. అందరూ చెప్పండి, రాజుల హృదయము దేవుని చేతిలో. అందుకే నెహెమ్యా రాజులకు రాజు అయినటువంటి దేవుని సన్నిధిలో బతిమిలాడు. అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నేను రాజులకు గిన్నె అందించువాడనై ఉన్నాను. అంటే ఎప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి, కానీ రాజును సహాయం అడగట్లా. ఎవరిని అడగటానికి సిద్ధపడ్డాడు? ప్రభువుని అడుగుటకు సిద్ధపడ్డాడు. తన సమస్యకు పరిష్కారము కలగటానికి కొరకాయ ప్రభువుని బతిమిలాడుకొనుటకు సిద్ధపడ్డాడు. హేబేలు గ్రంథం 1:14 క్రిందకి మనం అదే చదువుకున్నది. ఆయన బతిమిలాడుకొనుటకై మనందరము కూడుకుందుము. ఎందును బట్టంటే ఆయన మన అవసరతను తీర్చగలిగిన దేవుడు. చెప్పండి, ఆయన మన అవసరతను తీర్చగలిగిన. నెహెమ్యా గ్రంథము 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన. ఎంత చక్కటి మాట! నేను ఈ మాట విన్నప్పుడు, ఇప్పుడు ఆ కృపమ్మ గారికి ఇలాగూ ఉందంటే, కుటుంబ వాళ్ళు కూతురుగా మరి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఈ మాటలు వినినప్పుడు ఈమె బాగోలేదు, మరి తల్లి బాగోలేదని తెలిసినప్పుడు ఇక మనం హాస్పిటల్కి వెళ్ళాం. అయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థించాలి. ఆ తీర్మానం ఇప్పుడు చేసి, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. చూడండి, ఎన్ని దినాలన్నా కొన్ని. నెహెమ్యా రాజు దగ్గర ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తి, కానీ అసలు గొప్పవాడెవడో గ్రహించాడు. అసలు గొప్పవాడెవరు? ప్రభువు. ఆయన ఏంటంటే ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేయగలిగినటువంటి ఉపవాస కూడికలో కూర్చున్నా. ఎందును బట్టంటే ఆ కృపమ్మ గారు కలిగిన బలహీనతలో నుండి గొప్ప ఆరోగ్యము పొందాలని, మనందరము కలిసి ప్రభువుకి చెప్పుకోవటానికి మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. నిజంగా ఇది ఎంతో గొప్ప ఆధిక్యత. చెప్పండి, గొప్ప ఆధిక్యత. ఇందాక కృపమ్మ గారు మాట్లాడుతుంది, ఇదన్న పెళ్లి కాదు, లేదు కారంటం కాదు, ఇదేంటంట లేపబడటానికి. చెప్పండి, అంట ఇది ఆరోగ్యము పొందటానికి. కాబట్టి అందరూ ఆసక్తితో రావాలనేటువంటి ఒక ఆలోచన అన్నమాట. ఎంత చక్కటి మాట! కాబట్టి ప్రియమైనటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. 4వ వచనంలో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. చెప్పండి, ఏం చేశాడు? విజ్ఞాపన. ఆకాశమందలి. చూడండి, అంటే భూలోకంలో ఎంతమంది లేరు? రాజులు లేరా? అసలు ఆయన పనిచేసేదే రాజు దగ్గర. కానీ ఎవరి వైపు చూస్తున్నాడు? ఆకాశమందున్న దేవుని వైపు. ఆకాశం వైపు చూస్తున్నా, ఆధారం నీవే నాని. ఆకాశం వైపు చూస్తున్నా, నా
ఆధారం నీవేనని, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసు లేకుంటే చేయగలదు, యేసు రాకుంటే కడికెళ్ళను, యేసు లేకుంటే చేయగలదు, యేసు రాకుంటే కడికెళ్ళను. నేను యేసుతో ఉండాలి, యేసు నాతో ఉండాలి, నేను యేసుతో ఉండాలి, యేసు నాతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. యేసు లేకుంటే చేయగలను, యేసు రాకుంటే కడికెళ్ళను. తన ప్రజలు మళ్ళా క్షేమముగా ఉండటానికి కనుక ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడంట, ఆకాశమందలి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తాం. నిజంగా మనం కూడా ఎవరి కోసం ఇక్కడికి వచ్చాము? ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేయడానికి ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువు తప్పకుండా మన పక్షంలో కార్యం జరిగిస్తాడు. అయితే మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. చింతపడకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? చింతపడ్డామంటే అలా మనం చేసే ప్రార్థన అంతా వ్యర్థమైపోతుంది. కానీ మన బాధలు బట్టి మనం చింతపడటం సహజమే. కానీ నీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నటువంటి ప్రభు వైపు మనం తిరిగి ఏం చేయాలంటే ప్రార్థన. నీ సన్నిధికి రాకపోతే నా తల్లి దగ్గరికి వెళ్ళలేదని అనుభవం నాది నాన్న. నన్ను గుర్తు పెట్టుకో, నన్ను విడిచిపెట్టద్దు, నన్ను విడిచిపెట్టద్దు నాన్న. నాన్న 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 ఎవరు సహాయము చేయలేరు, కానీ నువ్వు సహాయము చేసే దేవుడవు నాన్న. నువ్వు నన్ను చూస్తే, ఈ దీనురాలి ప్రార్థన ఆలకిస్తే నా తల్లిని స్వస్థపరచు, మరి కండి శిరస్సు వరకు స్వస్థపరచు. నీ అమూల్యమైన రక్తంతో నా తల్లి పాపం ఉంటే కడుగు, ఆయుషిస్తే చాలు నా తండ్రి. నిన్ను వెండి బంగారములు అడగట్లేదు నాన్న. నా తల్లికి ఆరోగ్యం ఇవ్వు, మనశ్శాంతిని దయచేయి నాయన. అయ్యి అందరూ ఉండే నాన్నగా బ్రతుకుతున్నది నాన్న. నాన్న పలకరించే దిక్కు లేరు నాన్న, సహాయం చేసే వారు లేరు నాన్న. గంతులమైనటువంటి ఈ వాక్యమును జ్ఞాపకము చేసుకుని చుండగా నీ బిడ్డ పక్షులు మీరు అద్భుతమైన ఆశ్చర్యమైన గంభీరమైన గొప్ప కార్యములు జరిగించండి నాయన. సహాయం చేయండి అయ్యా ప్రభు. మీ లేఖన భాగములు తెలియపరచండి. యోవేలు గ్రంథం 1:14 వచ్చిన ప్రకారము ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అయ్యా ప్రభు. యెహోవా నేను మిమ్మల్ని బతిమలాడుకొనుటకు ప్రతిష్ఠించమని సెలవిచ్చారు అయ్యా. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా బిడ్డ పక్షులు మీరు కార్యములు జరిగించండి తండ్రి. ఓ నీ బిడ్డ ఎంతో దిగులుతో ఉన్నది నాయన, నీ బిడ్డ ఎంతో వేదనతో ఉన్నదయ్యా. అయ్యా నీ బిడ్డ ఎంతో నిరాశతో ప్రభు, నిస్పృహతో ఉన్నదయ్యా. అయినా ప్రభు మీ వాక్యము సెలవిస్తున్నది, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, దేవుడనై ఉన్నాను. దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, సహాయము చేయువాడును నేనే అని మీరు సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములయ్యా. బిడ్డను దర్శించండి, మీ దయా దక్షిణ హస్తం తల్లి బిడ్డను తాకండి, ముట్టండి, పట్టుకొనమని ప్రార్థన చేస్తున్నా. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం ప్రభు. పడిపోయిన వ్యక్తిని, లేవలేని వ్యక్తిని, నిద్ర మోసుకెళ్ళినటువంటి వ్యక్తిని ఏ రీతిగా నడిపించారో, ఏ రీతిగా ప్రభు గంతులు వేసేటట్లుగా చేశారో ప్రభు, ఏ రీతిగా ఆరోగ్యవంతుడిగా చేశారో ఆ రీతిగా బిడ్డను దర్శించండి, దర్శించండి, దర్శించండి. ఇప్పుడే నీ బిడ్డ ప్రభు ప్రతి అవయవములో మీ శక్తిని దాయిచేయండి. నడినెత్తి నుంచి కాలు వరకు నరములు ముట్టండి, కండరములు ముట్టండి, కీళ్లను ముట్టండి అయ్యా. ప్రతి అవయవములో మీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకొని రండి నేను. సహాయం చేయండి. మీ ఆశ్చర్యమైన అద్భుత
అత్యుత్తమైన గంభీరమైన గొప్ప కార్యం జరిగించండి అయ్యా. బిడ్డ అందరూ కలిసి ప్రభా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా బలపరచండి. అందరూ మోకరించారు ప్రభా, అందరూ ప్రార్థనలో ఉన్నారు అయ్యా ప్రభా, కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. అయ్యా ప్రార్థన చేయటకు అయ్యా మీ సన్నిధిలో గడపడానికి వచ్చిన బిడ్డల విషయంలో కూడా మీ గొప్ప కార్యం జరిగించండి అయ్యా ప్రభల నాడు ఒక్క గోత్రము ప్రభా జయము ప్రభా మొత్తం మీ రక్త ప్రోక్షణకు తీసుకురండి. ఇంటి చుట్టూ మీ పరిశుద్ధ దేవతలు కంచె ఉంచి మీరు సకల ఘనత మహిమ పొందుకొని సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.